ఇడ్లీ కోసం, దోశ కోసం వేరువేరుగా పిండి రుబ్బుకునే పని లేకుండా అన్ని టిఫిన్స్ ఒకే పిండితో చేసుకునేలా వీకెండ్ లో ఈ పిండి రుబ్బి పెట్టేసుకుంటానండి. ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీంతో దోశలు, ఇడ్లీ, గుంత పొంగనాలు, ఉత్తపం ఇంకా ఏ టిఫిన్ అయినా చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్ కి, బ్యాచిలర్స్ కి చాలా ఉపయోగపడుతుంది. ఈ పిండి కోసం 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసుల ఇడ్లీ బియ్యం, 1 గ్లాస్ రాగులు, బాగా ఫెర్మెంట్ అవ్వటానికి 1 స్పూన్ మెంతుల్ని వేస్తున్నాను. మీరు దోస బియ్యం కూడా వాడచ్చు. వీటన్నిటిని చక్కగా కడుక్కొని తర్వాత తగినంత నీళ్ళని వేసి కనీసం 5-6 గంటలు నానబెట్టాలి. ఇలా చక్కగా నానిన తర్వాత దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడు ఒకేసారి నీళ్ళు ఎక్కువ వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని తర్వాత ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి దీన్ని రాత్రంతా ఫెర్మెంటేషన్ కి వదిలేయండి. పొద్దునకి ఇలా చక్కగా ఉబ్బుతుంది. ఈ పిండితో మీకు నచ్చిన టిఫిన్ ని చేసుకోవచ్చు.